ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు మనందరికీ అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవాది దేవునికే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాను. ఈ లెంట్ సీజన్లో ఈ ప్రత్యేకమైన ప్రార్థనా సమయాలలో మనం దేవునికి ఇంకా చేరువ కావడానికి మనకి గొప్ప సమయాలు ప్రభు అనుగ్రహించారు. మన విశ్వాస జీవితంలో మనం అనుదినము దేవునితో మాట్లాడుతూ దేవుని యొక్క మాటలు తెలుసుకుంటూ మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. కానీ ప్రత్యేకంగా ఈ లెంట్ సీజన్లో ఉపవాసం ఉండి ఇంకా ప్రభుతో ఎక్కువ సమయం గడిపే ప్రత్యేకింపబడిన సమయాలు మనందరి జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను నమ్ముతా ఉన్నాను. ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే మందిరమునకు అనుకూలము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉండగా, ఈ లెంట్ సీజన్లో ఇది ఆచారయుక్తంగా మనము పాటించేది కాదు, కానీ మనల్ని మనం పరీక్షించుకునడానికి, స్వపరీక్ష చేసుకునడానికి, ఇంకా ఏదైనా మన జీవితాలలో దేవునికి అయిష్టమైంది ఏదైనా ఉందేమో పరీక్ష చేసుకునడానికి, ఆధ్యాత్మిక స్థితిలో మనల్ని మనము మెరుగుపరుచుకునడానికి ఈ ప్రత్యేకమైన ప్రార్థనా దినాలు మనకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీ ప్రణాళికలు గొప్పవి నాయన. మీ అనాది సంకల్పం చెప్పున మమ్మల్ని అందరినీ రక్షించుకున్నావయ్యా. ఈ రక్షణ భాగ్యాన్ని మాకు కల్పించావయ్యా. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య ఇదిగో తండ్రి చేసిన త్యాగాన్ని బట్టి, మీ ప్రణాళికను బట్టి, మాకు వచ్చిన పాప క్షమాపణను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియచేసుకుంటూ ఉన్నాం తండ్రి. నాయన ఏ పరిస్థితిలోనూ ప్రభా ఈ రక్షణ నాయన మేము కోల్పోకుండా, ఏ పరిస్థితిలోనూ ప్రభా మేము దారి తప్పిపోకుండా ప్రభా సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మీరు మహిమ పొందుకునమని యేసయ్య పరిశుద్ధమైన దివ్యమైన నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, లేవియకాండం 1వ అధ్యాయంలో ఏ వ్యక్తి అయినా దేవునికి బలి అర్పించడానికి వచ్చినప్పుడు ఏదైతే బలి కోసం తీసుకువస్తూ ఉన్నారో అది పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లేవీయులకు ప్రత్యేకముగా మోషే గారు హెచ్చరిక చేస్తూ, మీరు ఇస్తున్న బలి, ఎవరైనా తీసుకువచ్చిన బలి, మీరు దేవుని దగ్గరికి తీసుకువెళ్తున్న బలి, అది చాలా పరిశుద్ధంగా ఉండేలాగా మీరు చూసుకోవాలని హెచ్చరిక చేస్తూ లేవీయులకి మొట్టమొదటి అధ్యాయంలోనే మోషే గారు రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, మన దేవుడు పరిశుద్ధుడు అని మనము కొనియాడుతూ ఉంటాం. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో దూతలు దేవునిని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాయి. ఒకరికి ఒకరు బదులు చెప్పుకుంటూ, ప్రత్యుత్తరాలు చెప్పుకుంటూ, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ దూతలు చేస్తున్న స్తుతి ఆరాధన సర్వాధికారి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని కీర్తిస్తూ ఉన్నాయి. హన్నా ప్రార్థన చేస్తూ హన్నా ఏమంటా ఉందంటే, ప్రభువా నీవు పరిశుద్ధుడు అంటా ఉంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటాం. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చదువుతాం, పరిశుద్ధుడు ఆయన. సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో 2వ వచనంలో హన్నా చేస్తున్న ప్రార్థనలో హన్నా దేవునిని ఎలాగ సంబోధిస్తూ ఉంది, ఎలా కీర్తిస్తూ ఉంది, ఎలా కొనియాడుతూ ఉంది అంటే, అయ్యా నువ్వు పరిశుద్ధుడు అంటా ఉంది. ప్రియమైన దేవుని సంగమా, మన దేవుని యొక్క గుణలక్షణాలన్నిటిలో శ్రేష్టమైనది ఆయన పరిశుద్ధుడు. యేసు ప్రభు చెప్తున్న మాట, మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధముగా ఉండాలి అని దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవాలి. మీరు పవిత్రులుగా ఉండుటకే పిలువబడ్డారు కానీ అపవిత్రులుగా ఉండుటకు కాదు అని పౌలు కూడా తన పత్రికల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు మానవ జీవితంలో పవిత్రతకు ఎంత ప్రాధాన్యత అంటే, ఎవడునో పరిశుద్ధుడుగా లేకపోతే వాడు దేవునిని చూడలేడు, పరలోకం చేరలేడు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది.
పరిశుద్ధతయే ఈ మందిరమునకు అనుకూలము అన్ని వేళల అన్ని పరిస్థితుల్లో అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ భస్మ బుధవారం దేనికి సాదృశ్యము? తగ్గింపుకి. బూడిద దేనికి సాదృశ్యము? ఇంకంతకంటే తగ్గడానికి, అంతకంటే ఫామ్ మార్చుకోవడానికి ఇంకేమీ లేదు. అంత తగ్గింపు, ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గింపు మనము ఈ భస్మ బుధవారం నాడు మనము ఆలోచించవలసిన అంశముగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన జీవితాలలో ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి ఎన్నో విషయాల్లో మనము ఎన్నో విషయాలు తగ్గించుకొని లేదా ఎన్నో విషయాలు విడిచిపెట్టి మనము దేవునికి మరింత చేరువవడానికి ప్రయత్నం చేయాలని మనమందరము ఆశపడదాం. ఆ ఆశను మనము నెరవేర్చుకొనడానికి దేవుడు మనకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుని మీద ఆధారపడదాం. అయ్యా, నాలో ఇంకా ఏదైనా నేను మార్చుకోవాల్సిన అంశాలుంటే మార్చుకొనడానికి సహాయం చేయి ప్రభువా అని ఆయన అడుగుదాం. ప్రియమైన దేవుని సంగమా, రోమీలకు రాస్తూ పౌలు 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఏమని చెప్తా ఉన్నారంటే, మీరు నూతన స్వభావాన్ని పొందుకోవాలి. రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, ఈ లోక మర్యాదను మీరు అనుసరించద్దు. వాక్యము చాలా చెప్తా ఉంది. మీరు రూపాంతరము పొందాలి, మీరు పరిశుద్ధులుగా మారాలి, మీ పరిస్థితి మారాలి, పాత స్వభావము పోవాలి అని అపోస్తుడైన పౌలు చాలా స్పష్టంగా తెలియచేస్తాం. ప్రియమైన దేవుని సంగమా, కీర్తనకారుడు 99వ సంకీర్తనలో 3వ వచనంలో ఏమి సెలవిస్తూ ఉన్నారో మనము ఒకసారి చదవడానికి ప్రయత్నం చేద్దాం. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. మొట్టమొదటి 2 వచనాలు కూడా చూస్తే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ మాట అనేకమైన సార్లు మనము పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధమైన దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, మీరు నా జనులు, నా సొత్తు అంటా ఉన్నాడు. తన సొత్తు కూడా పరిశుద్ధముగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నట్లుగా మనము గ్రహించాలి. ఈ పరిశుద్ధతకు మనము మారడానికి, రూపాంతరము చెందడానికి మనము ప్రయత్నము చేయాలి. ఆ ప్రయత్నము సఫలమయ్యేలాగిన దేవుడు సహాయం చేయను కాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథంలో 51వ సంకీర్తనలో కీర్తనకారుడు ప్రభువుతో మాట్లాడుతున్న మాట, దేవునితో విన్నవించుకుంటూ ఉన్నాడు. అయ్యా, నీ కృప నాకు కావాలి అని అడుగుతూ ఉన్నాడు. దేనికి కృప అంటే, నేను పాపం చేశాను. ఎవరికి విరోధంగా పాపం చేశాను అంటే, అయ్యా, ఊరియా భార్య లేదా ఊరియాకు విరోధంగా నేను పాపం చేశానని అంటం లేదు. ఏమంటా ఉన్నాడంటే, నీకే విరోధముగా నేను పాపం చేశానంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మన జీవితాలలో పాపము, మన జీవితాలలో ఇదిగో వాక్యం ఒప్పుకొని ఏ విషయమైనా సరే మనము మనుషులకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నామని అనుకుంటాం, కానీ దేవుని వాక్యం అలా చూడటం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, మీరు నాకు విరోధముగా పాపము చేశారు అంటా ఉంది. ఎంత జాగ్రత్తగా మన బ్రతుకులను మనం బ్రతకాలి. ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఎంత జాగ్రత్తగా మనం మసులుకోవాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనము ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనము చేసే ప్రతి పాపము కూడా మనుషులకు విరోధము కాదట, అది దేవునికి విరోధముగా మనం చేస్తూ ఉన్నామంట. మన సృష్టికర్తకు విరోధంగా, మనకి బ్రతుకునిచ్చిన దేవాది దేవునికి విరోధంగా మనము పాపము చేస్తూ ఉన్నామంట. మన ఎవ్వరికి దేవుణ్ణి బాధ పెట్టాలని కానీ, దేవునికి విరోధంగా ప్రవర్తించాలని కానీ మనకి ఇష్టం లేదు. కానీ మనుషుల పట్ల తప్పులు చేస్తే, మనుషుల పట్ల మనము పాపము జరిగిస్తే అది దేవునికి విరోధంగా మనం పాపం చేసినట్లే అని 51వ సంకీర్తన మనం చదివితే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని సంగమం, అన్ని పరిస్థితుల్లో మనకు చాలిన దేవుడు మనకున్నాడు. ఆయన చెప్తా ఉన్న మాట జాగ్రత్తగా గ్రహిద్దాం. ప్రభువు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, పరిశుద్ధతయే మందిరమునకు అనుకూలము. రానున్న రోజుల్లో లేవియా కాండంలో ప్రతిదినము ఒక నూతనమైన ఒక టాపిక్తో
మనము దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకునడానికి, దేవుని యొక్క ప్రణాళికలు తెలుసుకునడానికి, దేవుడు ఏమి మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడో, తన సొత్తైన జనాంగం దగ్గర నుంచి ఆయన ఏం ఆశిస్తూ ఉన్నాడో మనము ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. దేవుని చిత్తమైతే ఈ 40 దినాలు ఈ లేవియాకాండపు ధ్యానములు మనము జరిగించుకునడానికి ప్రభు కృప చూపునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమ, సిద్ధపడదాం. ప్రియమైన దేవుని సంగమ, మనలో ఇంకా ఏదైనా లోట్లుంటే, మనలో ఇంకా ఏదైనా సరిచేసుకోవాల్సిన అంశాలుంటే ఈ ప్రత్యేకమైన ప్రార్థనా సమయాలలో మనము అది సరిచేసుకొని దేవునికి ఇష్టలుగా ఉండి దేవుని సంతోషపరచడానికి మనము సిద్ధపడదాం, ఆయత్తమవుదాం. అది మన ఆధ్యాత్మిక జీవితాలకి, మన వ్యక్తిగత జీవితాలకి, మన కుటుంబ జీవితాలకి, మన సాంఘిక జీవితాలకి, అన్ని విషయాలకి అది మనకి మేలుగా ఉంటుంది కాబట్టి, ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి ఈ కొద్ది మాటలు, ఈ కొన్ని వాక్యాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉండగా మరలా మనము తరచి చదువుదాం. మరలా ప్రభువుని అడుగుదాం, ప్రభువా ఈ వాక్యాల ద్వారా మాతో మాట్లాడు, మమ్మల్ని బాగు చేయి, నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని మార్చు. మీకు లోబడతాం. ఈ లోబడడం అన్నది, తగ్గించుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు నువ్వు ఒప్పుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ మీద అధికారం తీసుకుంటాడు. నీకు నష్టము కలిగించే సమస్తమును తొలగిస్తాడు ఆయన. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన చెప్తారు, నాలో అంటగట్టబడిన ప్రతి వారు బహుగా ఫలించడానికి, వారిలో ఏ పనికిరాని తీగలున్నా, ఏ పనికిరాని విషయాలున్నా, ఏ పనికిరాని వ్యవహారాలున్నా అన్నీ నేను తొలగిస్తాను. ఎప్పుడు అంటే మనల్ని సంపూర్తిగా తగ్గించుకొని, ఇదిగో ప్రభువా సజీవ యాగముగా నేను నీ దగ్గరికి వస్తూ ఉన్నాను, ఇదిగో నాయన జిగట మంటిగా నీ దగ్గరికి వస్తూ ఉన్నాను, ఒక అందమైన పాత్రగా నన్ను తయారు చేయను ఆయన అని అధికారం ఇచ్చి ఆయన చేతిలో మన జీవితాన్ని పెట్టుకుంటే మన జీవితాలు ఫలించేలాగా, ఆశీర్వదింపబడేలాగా, మన ప్రస్తుత జీవితంలో ఉన్న ప్రతి వ్యతలు, వ్యాధులు, ప్రతి ఆందోళనలు, ప్రతి ఇరుకు ఇబ్బందులు అన్నీ తొలగించి సమభూమి గల ప్రదేశమందు మనం నడవగలుగులాగా ఆయన మనలందరినీ రూపు మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు రూపాంతరం చెందాలి. ఏ విధంగా రూపాంతరం చెందాలో ప్రభు మనకు నేర్పిస్తారు. మనం చేయవలసిన ప్రార్థన, అయ్యా నా జీవితం ఏంటో, నా జీవితంలో ఉన్న లోట్లేంటో, ఇంకా నేను ఏం సరి చేసుకోవాలో నా కన్నులకు చూపించు నాయన అనే ప్రార్థన ఉత్తమమైన ప్రార్థన. మనము సరి చేయబడడానికి ఇష్టపడితే సరి చేయడానికి పరిశుద్ధాత్మదేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ప్రభు పాదములు చెందుకెళ్ళి, ప్రభువా సహాయం చేయను ఆయన, నేను రూపాంతరము చెందడానికి ఇష్టపడతా ఉన్నాను, నేను మీలో ఎదగడానికి ఇష్టపడతా ఉన్నాను, మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను ఇష్టపడతా ఉన్నాను అని ప్రభుతో చెప్పి ప్రభు యొక్క సహాయం మనం పొందుకొని మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకున్నాం. దేవుడు అలాగున మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.